రోహిత్ సెంచరీ, ఇండియా విక్టరీ. కెప్టెన్ రోహిత్ శర్మ 90 బాళ్లలో 12 ఫోర్లు 7 సిక్సర్లతోటి 119 రన్లు చేసిండు. మొత్తం మీద ఇండియా గెలిచింది. గత కొద్ది రోజులుగా రోహిత్ అండ్ విరాట్ వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు రిటైర్మెంట్ తీసుకోవాలా, 3 వయసులో దాటినాక అసలు ఆ కళ్ళు సరిగా అనిపించట్లేదు, మనిషి లావయ్యిండు, క్రికెట్కి పని చేయడం అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేసిర్రు. నిజంగా ఆ ట్రోల్స్ అన్నీ రోహిత్ భాయ్ విన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ ట్రోల్స్ చేసిన వాళ్ళ మీద పగబట్టినట్టే 4లతోటి 6లతోటి మొత్తం మీద అద్భుతంగా ఈ విమర్శకుల నోటికి తాళమేసుడే కాదు, సెంచరీతో ఇండియాను గెలిపించడం కూడా జరిగింది. నిజంగా చాలామందికి తెలియదు రోహిత్, విరాట్ వీళ్ళ ఆట. ఈ మధ్య కరోనా కిడ్స్ ఉంటారు కదా, వీళ్ళ క్రికెట్ తెలియదు, ఏం తెలియదు. మొన్న వచ్చిన బ్యాచ్కి వీళ్ళ ప్రతాపం ఏందో తెలియదు. వీళ్ళు ఆనాడు గ్రౌండ్లో శివమెత్తినాడు 4ల 6లతోటి దేశం మొత్తం, క్రికెట్ ప్రపంచంలో ఉన్న క్రికెట్ ప్రేమికులు పరవశించిపోయారు. అలాంటి వాళ్ళ మీద 1-2 మ్యాచ్లు ఏదో జరగంగానే విమర్శలు చేయకుర్రి. వాళ్ళు కూడా మానవ మాత్రులే.